ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు జేసీపై కేసు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ పోలీసులకు మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక గత ఏడాది డిసెంబర్ 31 గర్ల్స్ ఈవెంట్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలత మధ్య వివాదం మొదలైందన్న సంగతి తెలిసిందే. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, సినీ నటి బీజేపీ నాయకులు మాధవీలత మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు. తనకు బెదిరింపు కాల్స్ తో పాటు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని మాధవీలత సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ లో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు జేసీపై కేసు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ పోలీసులకు మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక గత ఏడాది డిసెంబర్ 31 గర్ల్స్ ఈవెంట్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలత మధ్య వివాదం మొదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, సినీ నటి బీజేపీ నాయకులు మాధవీలత మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు. తనకు బెదిరింపు కాల్స్ తో పాటు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని మాధవీలత సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ లో తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్, జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సినీ మాధవీలత, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. చిరికి గాలివానలాగా తయారైందని చెప్పొచ్చు. ఏదైతే డిసెంబర్ 31న వారిద్దరి మధ్య జరిగినటువంటి ఏదైతే వివాదం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. డిసెంబర్ 31న తాడిపత్రిలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి అని ఆమె చేసిన వ్యాఖ్యలకి జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ గా ఘాటుగా స్పందించడం, అదేవిధంగా పరుషపదాలు ఉపయోగించారని కూడా ఆమె ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఒకరినొకరు ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదిక కూడా కామెంట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. తాజాగా ఆమె తనను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారు, అంశాలు బెదిరిస్తున్నారు, ఆ నుండి
హాని ఉంది, తన రక్షణ కల్పించాలంటూ కూడా ఆమె తాజాగా హైదరాబాద్ లోనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై కూడా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా ఆమె పెట్టినటువంటి కేసుకు సంబంధించి కూడా విచారణ చేపడుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు కూడా ఇద్దరి మధ్యలో కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ మాటల తూటాలు తేలుతూనే ఉన్న పరిస్థితి ఉంది. తాజాగా మరొకసారి తెరమించి రావడంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా జేసీ దివాకర్ రెడ్డి, అదేవిధంగా నటి మాధవిలత విషయం మళ్ళీ తారస్థాయికి వచ్చిందని చెప్పొచ్చు. శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు అసలు వీరిద్దరి మధ్య ఇంత విభేదాలు అవడానికి కారణం ఏంటి? అసలు దీని వెనకాల కారణం ఎవరైనా ఉన్నారా? అంటే జేసీ బ్రదర్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడ అంటే వాళ్ళు అరాచకాలు సృష్టిస్తున్నారు ఈ తాడిపత్రి నియోజకవర్గంలో అనేది ఆమె ప్రధానంగా ఇండైరెక్ట్ గా ఆమె చెప్పిన వర్షన్ అంటూ కూడా జేసీ వర్గీయులు పేర్కొంటున్నారు. అదేవిధంగా అక్కడ మహిళలకు రక్షణ లేకుండా పోయింది తాడిపత్రి నియోజకవర్గంలో అనేది ఆమె వర్షన్. ఈ నేపథ్యంలో కూడా దానికి ఘాటుగా కూడా స్పందించారు. అదేవిధంగా ఆమెపై కూడా ఏదైతే పరిషత్ పదజాలం కూడా వాడారని కూడా ఆమె ఆరోపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఆమె కేసు పెట్టింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసు పెట్టింది. ఆ కేసు కూడా పోలీసులు అంటే పట్టించుకోలేదంటూ కూడా పలుసార్లు కూడా మీడియా వేదికగా చెప్పిన పరిస్థితి. అదే కూడా సోషల్ మీడియాలో తనను బెదిరిస్తున్నారంటూ కూడా తాజాగా ఆమె హైదరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కూడా ఆమె ఫిర్యాదుని పోలీసులు తీసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి విచారణ చేపడుతారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.